మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీశ్రీ ఏప్రిల్ 30న 1910లో విశాఖపట్నంలో జన్మించారు. 1931లో BA పూర్తి చేసిన శ్రీశ్రీ ఏవిఎన్ కాలేజీలో డెమాన్స్ట్రేటర్గా, మద్రాసు ఆంధ్రప్రభలో లేబొరేటరీ అసిస్టెంట్గా వివిధ ఉద్యోగాలు చేసినా తన స్వంత భావాల కారణంగా దేనిలోనూ ఇమడలేక సినీ రంగంలో స్థిరపడ్డారు. తెలుగు కవిత్వాన్ని మరో మలుపు తిప్పిన మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం 1950లో పుస్తక రూపం ధరించింది. 1955లో అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన సాహితీ తపస్సుకు గుర్తింపుగా ఖడ్గ సృష్టి కావ్యానికి 1966లో సోవియట్ భూమి నెహ్రూ అవార్డు, 1973లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1979లో శ్రీ రాజాలక్ష్మి ఫౌండేషన్ వారి మొదటి అవార్డు అందుకున్నారు. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి రక్షించిన మహాకవి శ్రీశ్రీ జూన్ 15, 1983లో మహాప్రస్థానం పొందారు. దానిలోని ఒక మహాప్రస్థానములోని ఒక గేయాన్ని మనం చూద్దాం. బాటసారి. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి 3 రోజులు ఒక్క తీరుగా నడుస్తున్న దిక్కు తెలియక నడి సముద్రపు నావరీతిగా సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చెండం తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి క్రమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం. కళ్ళు వాకిట నిలిచి చూచే పల్లెటూళ్ళలో తల్లి ఏమని పలవరిస్తుందో, చింత నిప్పులలాగు కన్నులు చెరిగిపోసే మంటలెత్తగా గుండు సూలు గుచ్చినట్లే శిరోవేదన అతిశయించగా రాత్రి నల్లని రాతిపోలిక గుండె మీదని కూరుచుండగా తల్లి పిల్చే కళ్ళ దృశ్యం కళ్ళ ముందట గంతులేయగా చెవులు సోకని పిలుపులేవో తలుచుకుంటూ కలతకంటూ తల్లడిల్లే కెల్లగిల్లే పల్లటిల్లే బాటసారికి ఎంత కష్టం. అతని బ్రతుకునకదే ఆఖరు. గ్రుడ్డి చీకటిలోన గూబలు గూకరించాయి. వాన వెలిసి మబ్బులో ఒక మెరుపు మెరిసింది. వేగుజామును తెలియజేస్తూ కోడి కూసింది. విడిన మబ్బుల నడుమ నుండి వేగుచుక్క వెక్కిరించింది. బాటసారి కళేబరంతో శీతవాయువు ఆడుకుంటుంది. పల్లెటూళ్ళలో తల్లికేదో పాడు కలలో పేగు కదిలింది.